హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డీఏ, పీఆర్సీ పెండింగ్ బిల్లులు, పెన్షన్, జీపీఎఫ్ చెల్లింపులపై రాత్రికి రాత్రే కీలక నిర్ణయాలు. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ప్రస్తుతం అడుగులు వేస్తుంది. ముఖ్యంగా తమ జీవిత కాలమంతా ప్రభుత్వ సేవలో గడిపిన వారు పదవీ విరమణ తర్వాత ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు పడకూడదు అనేదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది ఉద్యోగుల పెండింగ్ పెన్షన్ మరియు సాధారణ భవిష్య నిధి ఈపీఎఫ్, జీపీఎఫ్ సమస్యలను త్వరగా సమర్థవంతంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం ఇప్పుడు ఒక స్పష్టమైన కార్యాచరణను రూపొందించింది, అమలు చేస్తోంది. సాధారణంగా ఒక ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత తన సొంత డబ్బు కోసం నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఆ పరిస్థితిని పూర్తిగా మార్చివేసి ఉద్యోగి పదవీ విరమణ చేసిన మొదటి నెలల్లోనే పెన్షన్ మరియు ఇతర ప్రయోజనాలను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. మరి దీనికోసం ప్రత్యేకంగా పెన్షన్, జీపీఎఫ్ అదాలతులను నిర్వహించాలని అధికార వర్గాలు నిర్ణయించాయి. ఈ అదాలత్ ద్వారా ఉద్యోగుల సమస్యలను నేరుగా విని అక్కడికక్కడే పరిష్కార మార్గాలను చూపడం జరుగుతుంది. ఇది ఉద్యోగులకు ఒక గొప్ప ఊరటనిచ్చే విషయమని చెప్పవచ్చు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తన వృత్తి జీవితంలో అంకితం కీలకంగా భావించేది అత్యంత కీలకంగా భావించేది వారి సేవా దస్త్రం లేదా సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్ అంటాము. ఒక ఉద్యోగి తన సర్వీస్‌లో ఉన్నప్పుడు పొందిన పదోన్నతులు, ఇంక్రిమెంట్లు, సెలవులు మరియు ఇతర ముఖ్యమైన అంశాలన్నీ కూడా ఈ ఎస్ఆర్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేయించుకోవడం ఎంతో అవసరమని అధికారులు పదే పదే సూచిస్తున్నారు. ఎందుకంటే పదవీ విరమణ సమయంలో పెన్షన్ లెక్కించేటప్పుడు ఈ సర్వీస్ రిజిస్టర్‌లో ఉన్న వివరాలే ప్రామాణికంగా అయితే తీసుకుంటారు. ఒకవేళ అందులో ఏమైనా వివరాలు తప్పుగా ఉన్నా లేదా నమోదు కాకపోయినా పెన్షన్ మంజూరులో జాప్యం జరుగుతుంది. అందుకే డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారులు, డీడీఓలు జీపీఎఫ్ మరియు పెన్షన్ ప్రతిపాదనలను తయారు చేసేటప్పుడు ఎటువంటి తప్పులు లేకుండా గూడా నిబంధనలకు అనుగుణంగా సకాలంలో సమర్పించేందుకు తగిన అవగాహన పెంచుకోవాలని ప్రభుత్వం హితవు పలికింది. మరి డీడీఓలే బాధ్యతాయుతంగా వ్యవహరిస్తేనే ఉద్యోగికి సకాలంలో న్యాయం జరుగుతుంది. పెన్షన్ ప్రక్రియలో జాప్యాన్ని నివారించేందుకు ప్రభుత్వం కొన్ని కఠినమైన మరియు స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. దీని ప్రకారం పెన్షన్ ప్రతిపాదనను ఉద్యోగి పదవీ విరమణ చేసే తేదీకి కనీసం 6 నెలల ముందే ఉన్నతాధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. అంటే ఒక ఉద్యోగి జూన్‌లో రిటైర్ అవుతున్నారు అంటే జనవరి నుంచే ఆ ప్రక్రియను ప్రారంభించాలి. పెన్షనర్లు కూడా తమ వైపు నుంచి బాధ్యతగా పదవీ విరమణకు 6 నెలల ముందే తమ పూర్తి పెన్షన్ పత్రాలను సిద్ధం చేసుకొని అకౌంటెంట్ జనరల్ ఏజీ కార్యాలయానికి పంపేలాగా జాగ్రత్త పడాలి. ఇక్కడ ఒక విచారకరమైన విషయం ఏమిటంటే, ప్రస్తుతం సుమారు 40% మంది ఉద్యోగులు తాము పదవీ విరమణ చేసిన 4 నెలల తర్వాత మాత్రమే పెన్షన్ పత్రాలను సమర్పిస్తూ ఉన్నారు. ఈ నిర్లక్ష్యం లేదా అవగాహన లేకపోవడం వల్ల పెన్షన్ బెనిఫిట్స్ అందటంలో తీవ్రమైన జాప్యం జరుగుతోంది. దీనివల్ల రిటైర్మెంట్ తర్వాత రావాల్సినటువంటి గ్రాట్యుటీ మరియు కమ్యుటేషన్ వంటి సొమ్ము అందక ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. సంబంధిత అధికారులైన డీడీఓలు సక్రమంగా ఎటువంటి కొర్రీలు లేకుండా ప్రతిపాదనలు పంపితే పెన్షన్ మరియు ఇతర బెనిఫిట్స్ త్వరగా విడుదల చేసే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 3.5 లక్షల మంది పాత పెన్షనర్లు ఉన్నారు. వీరి సంక్షేమం కూడా ప్రభుత్వానికి ఎంతో ముఖ్యం. ఈ పెన్షనర్లందరికీ కూడా తాజా పీఆర్సీ ప్రకారం పెన్షన్‌ను సవరించేందుకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. కొత్త పీఆర్సీ అమల్లోకి వచ్చినప్పుడు పెన్షన్‌లో వచ్చే మార్పులను త్వరగా లెక్కించి వారికి అందాల్సినటువంటి అదనపు ప్రయోజనాలను అందించాలని అధికారులను ఆదేశించింది. దీనివల్ల పాత పెన్షనర్ల జీవన ప్రమాణాలు మెరుగుపడటమే కాకుండా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వారి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. పెన్షన్ ప్రక్రియలో ఆలస్యం కాకుండా ఉండాలంటే ఉద్యోగులు మరియు అధికారులు సమన్వయంతో పనిచేయాలి. డీడీఓలు తమ పరిధిలోని ఉద్యోగుల పెన్షన్ పత్రాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో తనిఖీ చేస్తూ ఉండాలి. ఉద్యోగులు కూడా తమ సర్వీస్ రిజిస్టర్‌ను పదవీ విరమణకు ముందే ఒకసారి పూర్తి స్థాయిలో
సరిచూసుకోవడం వల్ల చివరి నిమిషంలో వచ్చే టెక్నికల్ సమస్యలను అధిగమించవచ్చు. ఒకవేళ పే ఫిక్సేషన్‌లో ఏమైనా తేడాలు ఉంటే వాటిని ముందే సర్దుకోవడం ఉత్తమం. పదవీ విరమణ అనేది ఒక ఉద్యోగి జీవితంలో కొత్త అధ్యాయం. ఆ సమయంలో ఆర్థికంగా ఎవరిపైన ఆధారపడకుండా ఉండాలి అన్నదే ప్రభుత్వ లక్ష్యం. కొత్త పీఆర్సీ మార్గదర్శకాల ప్రకారం పెన్షన్ విధానాన్ని మరింత సరళీకృతం చేసి, సాంకేతికతను ఉపయోగించుకొని మానవ ప్రమేయం తక్కువగా ఉండేలాగా ప్రక్రియను మెరుగుపరుస్తూ ఉన్నారు. చివరగా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఈ ప్రత్యేక చర్యల ద్వారా ఉద్యోగులు మరియు పెన్షనర్లు క్రమం తప్పకుండా తమకు రావాల్సినటువంటి హక్కులను మరియు ఆర్థిక ప్రయోజనాలను పొందే అవకాశం కలుగుతుంది. మరి పెన్షన్ మరియు జీపీఎఫ్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముమ్మరంగా కృషి చేస్తోంది. అధికారుల పర్యవేక్షణ పెరగడం, పెన్షన్ ప్రతిపాదనల సమర్పణలో ఉన్న జాప్యాన్ని తగ్గించడం ద్వారా ఒక పటిష్టమైన వ్యవస్థను ప్రభుత్వం నిర్మిస్తోంది. ఉద్యోగుల పదవీ విరమణ చేసిన వెంటనే అంటే తర్వాతి నెల 1వ తేదీన వారి ఖాతాల్లో పెన్షన్ జమ అయ్యేలాగా చూడటమే ఈ మార్పుల వెనుక ఉన్నటువంటి అసలు ఉద్దేశ్యం. త్వరలోనే ఈ సంస్కరణలన్నీ కూడా పూర్తి స్థాయిలో అమల్లోకైతే రానున్నాయి. దీనివల్ల రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగ కుటుంబాల్లో సంతోషం వెల్లివిరుస్తుందనైతే ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది.